హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ బాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో చల్లగా బాదం మిల్క్ని ఇంట్లోనే ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా నేను ఇక్కడ ఒక కప్లో ఒక 10 నుంచి 12 బాదంలను తీసుకున్నాను. ఇందులో తగినంత వాటర్ వేసుకొని మనం రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైం లేదు అని అనుకుంటే వేడి నీళ్ళు వేసి 2 గంటలు నానబెట్టినా కూడా సరిపోతుంది. ఇలా ఓవర్ నైట్ నానిన బాదాంని మనం ఇలా స్కిన్ ఈజీగా తీసేయొచ్చు. బాగా నానితే మనకి ఇలా స్కిన్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో ఇలా అన్ని బాదాంని స్కిన్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాదంని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ అంతా పాలు వేసుకోవాలి. పాలు కానీ వాటర్ కానీ ఏదైనా వేసుకొని మనం ఫైన్గా గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఈ విధంగా మనం పేస్ట్లా చేసుకోవాలి. కొద్దిగా బరకగా ఉంటే మనకు అక్కడక్కడ పీసెస్ అనేవి తగులుతూ ఉంటుంది. సో నేనైతే ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 లీటర్ అంత పాలు తీసుకోవాలి. ఒక లీటర్ పాలు తీసుకొని ఇవి బాయిల్ చేసుకోవాలి. మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగున మనకి పాలు అనేది గట్టిగా పట్టేసుకుంటుంది. అడుగున మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు నేను ఇక్కడ ఒక 5 స్ట్రాండ్స్ అంతా కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. మంచి కలర్ రావడం కోసం నేను ఇక్కడ కుంకుమ పువ్వు వాడుతున్నాను. ఇలా కుంకుమ పువ్వు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పాలు అనేది బాగా మరిగించుకోవాలి. ఇలా మనం పాలు మరుగుతున్నప్పుడు నేను ఇక్కడ ఒక 2 to 3 స్పూన్స్ అంతా పాలు పక్కన సైడ్కి తీసుకుంటున్నాను ఇంకో కప్లో. ఇలా మనం సైడ్కి తీసుకున్న పాలల్లో నేను ఒక 2 స్పూన్స్ అంతా కస్టర్డ్ పౌడర్ని కలుపుకుంటున్నాను. నేనైతే ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మరియు బాదం పేస్ట్ని ఈ పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసే వీడియో అనేది మిస్ అయింది. సో అవి రెండు కూడా మిక్స్ చేసుకొని మనం మరో 5 నుంచి 10 నిమిషాల పాటు పాలు బాగా లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు అనేది బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని బాగా చల్లారి పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. మనం కలపకపోతే పైన అనేది మీగడ ఫామ్ అయిపోతుంది. సో మధ్యలో కలుపుతూ చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి లిడ్ క్లోజ్ చేసి నేను ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ పాటు కూల్ చేసుకుంటున్నాను. ఇలా 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో చల్లగా అయిన తర్వాత చల్లగా మనం బాదం మిల్క్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ ఈ సమ్మర్లో చల్లగా బాదం మిల్క్ తాగాలనుకుంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకొని పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.